నమస్కారం. డిఆర్ ఫోకస్ న్యూస్‌కి స్వాగతం. నేను మీ ప్రగతి. ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ ముగిసినప్పటి నుంచి ఏ పార్టీ అధికారంలోకి రాబోతుందా అని ఏపీ ప్రజలు గందరగోళంలో ఉన్నారు. ఇలాంటి సమయంలో ఆయా పార్టీలు అటు తమది గెలుపంటే తమది గెలుపని తమ నినాదాలతో హోరెత్తిస్తున్నారు. అయితే ఈఎస్ఎస్ ఇండియన్ సర్వే అనే సంస్థ తన సర్వే ద్వారా టీడీపీ, జనసేన పార్టీ, వైఎస్ఆర్సీపీ మరియు బీజేపీ పార్టీల యొక్క గెలుపోటములను గురించి ఒక సర్వే విడుదల చేసింది. ఆ సర్వేను ఒకసారి నేను వివరించే ప్రయత్నం చేస్తాను, చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఒంగోలు. ఇక్కడ నుంచి ఎంపీ అభ్యర్థిగా టీడీపీ తరఫున మాగుంట శ్రీనివాసరెడ్డి పోటీ చేశారు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పోటీ చేశారు. వీరిద్దరిలో కనుక మనం గమనించుకున్నట్లయితే ఒంగోలులో టీడీపీ పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. అలాగే అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొదటిగా ఎర్రగొండపాలెం నియోజకవర్గం. ఇక్కడ నుంచి టీడీపీ తరఫున గూడూరి ఇర్షన్ బాబు పోటీ చేశారు. మరి వైఎస్ఆర్సీపీ నుంచి తాటిపత్తి చంద్రశేఖర్ పోటీ చేశారు. ఇక్కడ వచ్చేసి ఎర్రగొండపాలెంలో కీన్ కంటెస్ట్ ఉండబోతోంది. అంటే అటు వైఎస్ఆర్సీపీ పార్టీ అయినా గెలవచ్చు, లేదా టీడీపీ పార్టీ అయినా గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. నెక్స్ట్ దర్శి. ఇక్కడ నుంచి టీడీపీ తరఫున గొట్టిపాటి లక్ష్మి పోటీ చేశారు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ముచ్చేపల్లి శివప్రసాద్ రెడ్డి పోటీ చేశారు. వీరిద్దరిలో కనుక మనం గమనించుకున్నట్లయితే టీడీపీ పార్టీ గెలవచ్చు, లేదా వైఎస్ఆర్సీపీ పార్టీ అయినా గెలవచ్చు. ఈ రెండు పార్టీల మధ్య పోటాపోటీగా టఫ్ ఫైట్ జరగబోతున్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఒంగోలు. ఇక్కడ నుంచి టీడీపీ తరఫున దాచంచర్ల జనార్దన్ రావు పోటీ చేస్తున్నారు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి బలినేని శ్రీనివాసరెడ్డి పోటీ చేశారు. వీరిద్దరిలో కనుక మనం గమనించుకున్నట్లయితే ఒంగోలులో టీడీపీ పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. అలాగే నెక్స్ట్ కొండపై. ఇక్కడ నుంచి టీడీపీ తరఫున దోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పోటీ చేశారు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఆడమలుపు సురేష్ పోటీ చేశారు. వీరిద్దరిలో కనుక మనం గమనించుకున్నట్లయితే టీడీపీ పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. నెక్స్ట్ మార్కాపురం. ఇక్కడ నుంచి టీడీపీ తరఫున కందుల నారాయణ రెడ్డి పోటీ చేశారు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి అన్న రాంబాబు పోటీ చేశారు. వీరిద్దరిలో కనుక మనం గమనించుకున్నట్లయితే మార్కాపురంలో టీడీపీ పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. నెక్స్ట్ గిద్దలూరు. ఇక్కడ నుంచి టీడీపీ తరఫున అశోక్ రెడ్డి పోటీ చేశారు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి కొండూరు నాగార్జున రెడ్డి పోటీ చేశారు. వీరిద్దరిలో కనుక మనం గమనించుకున్నట్లయితే గిద్దలూరులో వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. అలాగే కనగిరి. చివరిగా ఇక్కడ నుంచి టీడీపీ తరఫున మొక్కు ఉగ్ర నరసింహారెడ్డి పోటీ చేశారు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి దాండ్ల నారాయణ యాదవ్ పోటీ చేశారు. వీరిద్దరిలో కనుక మనం గమనించుకున్నట్లయితే కనగిరిలో టీడీపీ పార్టీ గెలుపొందే అవకాశం ఉన్నట్లుగా ఈ సర్వే మనకి వెల్లడిస్తుంది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ సర్వేస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ సర్వే మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.